హాయ్ గైస్, ఇంట్లోనే చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇన్ ఏ హెల్దీ వే, నో క్రీమ్స్, నో షుగర్స్ యాడెడ్. మీరు గిల్ట్ ఫ్రీగా మీ కిడ్స్ కానీ మీరు కానీ హ్యాపీగా తినేయచ్చు డైట్లో ఉన్నా కూడా. సో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే 1 కప్ మక్కన కావాలి. 1 కప్ మక్కనాకి హాఫ్ కప్ క్యాష్యూస్, హాఫ్ కప్ బాదం. ఐస్ క్రీమ్ క్రీమీ టెక్స్చర్లో రావడానికి ఇవే రీజన్. ముందుగా అయితే వీటిని ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడే చేసుకోవాలనుకుంటే హాట్ వాటర్లో కూడా మనం సోక్ చేసి పెట్టుకోవచ్చు. సో దట్ బాదం పైన ఉన్న పొట్టు ఈజీగా మనకి పీల్ ఆఫ్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ హాట్ వాటర్లో 1 అవర్ సోక్ చేసి పెట్టాను. తర్వాత షుగర్స్ బదులు మనం ఇక్కడ డేట్స్ యూస్ చేస్తున్నాం. ఇక్కడైతే నేను అజ్వా డేట్స్ యూస్ చేస్తున్నాను. ఇది చాలా సాఫ్ట్ అండ్ చాలా స్వీట్ ఉంటుంది. ఖచ్చితంగా ఇదే ఆప్ట్ చేసుకోండి. లేకపోతే మెడ్జోల్ డేట్స్, అది ఇంకా స్వీట్గా ఉంటుంది. లైన్ డేట్స్ మాత్రం వాడకండి, అది గట్టిగా అండ్ టేస్ట్ కూడా తక్కువ ఉంటుంది. తర్వాత మక్కనాన్ని మనం రోస్ట్ చేసి పెట్టుకోవాలి. రోస్ట్ చేసేసుకున్నాక మిక్సర్లో సోక్ చేసిన క్యాష్యూస్, సోక్ చేసిన ఆల్మండ్స్, సోక్ చేసిన సీడ్స్ తీసేసిన అజ్వా డేట్స్, తర్వాత మక్కన, రోస్టెడ్ మక్కనని కూడా వేసేసుకుంటాం. దీనికి మనకి 1 కప్ డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నా, 90% డార్క్ చాక్లెట్. 1 కప్ అంటే తక్కువే యూస్ చేశాను. తర్వాత హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. మనం యూస్ చేసే మొత్తం క్వాంటిటీకి మనకి 1.5 కప్ మిల్క్ అయితే యూస్ అవుతుంది. నేను ఇక్కడ 2 బ్యాచెస్గా డివైడ్ చేసి మిక్సీ పట్టించుకున్నాను. ఫైనల్గా టెక్స్చర్ అండ్ కలర్ చూడండి ఎంత బాగుందో. నేను ఇక్కడ టేస్ట్ చెక్ కూడా చేశాను. అన్నీ మనకి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోయింది. టేస్ట్ అండ్ టెక్స్చర్ అయితే పర్ఫెక్ట్ ఉంది. మన దగ్గర ఉన్న టాపింగ్స్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. చాకో చిప్స్, డ్రై ఫ్రూట్స్, నా దగ్గర ఉన్న డైరీ మిల్క్ అయితే పీసెస్గా కట్ చేసేసి ఇలాగా వేసేసుకుంటున్నాను. సో ఎవ్రీ బైట్ మనకి ఇలా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే క్లింగ్ ర్యాప్ యూస్ చేయడం, లేకపోతే ఐస్ క్రిస్టల్స్ అనేది ఫామ్ అవుతుంది. అంత టెక్స్చర్ బాగుండదు ఐస్ క్రీమ్కి. ఖచ్చితంగా ఇది యూస్ చేయాల్సిందే. అండ్ 8 కంటైనర్లో ఇలాగ చేసేసి మనం డీప్ ఫ్రీజర్లో 6 to 8 hours మనం పెట్టేసామనుకోండి, మనకి పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ తయారైపోతుంది. ఇప్పుడు నేను తీసి మీకు చూపిస్తాను ఎలాగుందో. గైస్, ఇట్స్ ఎ హిట్. మీరే చూడండి ఆ టెక్స్చర్ ఎలాగుందో. నిజంగా స్టోర్ బ్రాట్ టేస్ట్ ఉంది. ఎంత క్రీమీగా, ఎంత ఎమ్మీగా ఉంది తెలుసా. అక్కడక్కడ మనకి ఆ బైట్స్ తగులుతుంటే వావ్, అసలు చాలా బాగుంది. మీరు చెప్తే కానీ ఎవ్వరూ నమ్మరు దీంట్లో షుగర్ లేదు, క్రీమ్ లేదు అంటే. డేట్స్ యూస్ చేసి, క్యాష్యూస్, మఖానా యూస్ చేసి ఇంత ఎమ్మీగా టర్న్ అవుట్ అయిందంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. కమెంట్ అవుట్ చేయండి ట్రై చేసి. స్టే ట్యూన్ ఫర్ అదర్ వీడియోస్. బాయ్.